సీఎం రేవంత్ రెడ్డి తన యథావిధ మాటల ధోరణి మళ్ళీ కంటిన్యూ చేసిండని చెప్పాలి. తన్నీరు పన్నీరు కాలేడు అని హరీష్ రావు పైన ఒక విపరీతమైన కామెంట్లను చేయడం జరిగింది. హరీష్ రావు ఇంటి పేరు తన్నీరు. ఆయన ఎన్నాటికైనా సరే పన్నీరు కాలేడు. కాళేశ్వరం దోపిడీలో కొన్ని వేల కోట్ల దోపిడీ జరిగింది. ఆ దోపిడీలో హరీష్ రావు భాగస్వామి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం గమనార్హం. కానీ ఇప్పటి వరకు కాళేశ్వరం పైన ఎటువంటి కేసు వేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తము, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన కాంట్రాక్ట్ కంపెనీలు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా కట్టించిన ఘనత, అందులో భాగస్వాములైన ఘనత, సబ్ కాంట్రాక్టర్ల ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ అనేది చెడిపోయిందనే విషయం లేటుగా గమనించారు మాజీ సీఎం కేసీఆర్. ప్రస్తుతం మన తెలంగాణ సీఎం తన పార్టీ నాయకులను కాపాడుకుంటూ ఏదైతే తమ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీసుకొచ్చే భాగంలో ఈడీని ప్రోత్సహించి, ఈడీని ప్రోద్బలం చేసి కవితను అరెస్టు చేయించడం అనేది జరిగిందనే విషయం తెలంగాణ ప్రజలకు తేట తెల్లమయ్యింది. తమ పంతాన్ని నెగ్గించుకునేడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడే తప్ప తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రాంతం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. ఇప్పటికైనా సరే మేల్కొని పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి తెలంగాణకు మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి సూచించడం జరుగుతుంది.